Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning some English phrasal verbs with examples. ఈ రోజు మనం కొన్ని ఇంగ్లీష్ ఫ్రేజల్ వర్బ్స్ని తెలుగులో ఎలా చెప్పాలో చూద్దామండి. సో ఇవి తెలుగులో నేర్చుకోవడం వల్ల మనకి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే వీటిలో యూజ్ చేసే సెంటెన్సెస్ అనేవి మనం ఏదో ఒక టైంలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి గో ఆన్. గో ఆన్ అంటే కొనసాగించు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, I can't go on working like this. I am exhausted. I can't go on working like this. అంటే ఈ పనిని నేను కొనసాగించలేను. బికాస్ ఐ am exhausted. ఎందుకంటే నేను బాగా అలసిపోయాను. ఎగ్జాస్టెడ్ అంటే అలసిపోవడం. సో ఐ కాంట్ గో ఆన్ వర్కింగ్ లైక్ దిస్. ఐ am exhausted. నేను ఈ పనిని కొనసాగించలేను. ఎందుకంటే నేను బాగా అలసిపోయాను. నెక్స్ట్, క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే చేపట్టడం లేదా అమలు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, వీ మస్ట్ క్యారీ అవుట్ దట్ ప్లాన్. వీ మస్ట్ క్యారీ అవుట్ దట్ ప్లాన్. మస్ట్ అంటే తప్పకుండా, క్యారీ అవుట్ అంటే అమలు చేయడం, ప్లాన్ అంటే ప్రణాళిక. సో ఆ ప్రణాళికను మనం అమలు చేయాలి అనడాన్ని వీ మస్ట్ క్యారీ అవుట్ దట్ ప్లాన్. నెక్స్ట్, సెటప్. సెటప్ అంటే ఏర్పాటు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దే సెటప్ ఏ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్. దే అంటే వారు, సెటప్ అంటే ఏర్పాటు చేయడం, సిరీస్ అంటే వరుసగా, వర్క్షాప్స్ అంటే వర్క్షాప్స్. సో వారు వరుసగా వర్క్షాప్లను ఏర్పాటు చేశారు. దే సెటప్ ఏ సిరీస్ ఆఫ్ వర్క్షాప్స్. నెక్స్ట్, పికప్. పికప్ అంటే తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డిడ్ యూ పికప్ దిస్ ఐటమ్. వేర్ డిడ్ యూ పికప్ దిస్ ఐటమ్. వేర్ అంటే ఎక్కడ నుంచి, పికప్ అంటే తీసుకోవడం, ఐటమ్ అంటే వస్తువు. సో మీరు ఈ వస్తువును ఎక్కడి నుంచి తీసుకున్నారు. వేర్ డిడ్ యూ పికప్ దిస్ ఐటమ్. నెక్స్ట్, గో బ్యాక్. గో బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గట్ మై పర్స్ అండ్ హ్యాడ్ టు గో బ్యాక్ ఫర్ ఇట్. ఐ ఫర్గట్ మై పర్స్ అంటే నేను నా పర్స్ మర్చిపోయాను, అండ్ హ్యాడ్ టు గో బ్యాక్ ఫర్ ఇట్, దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. ఐ ఫర్గట్ మై పర్స్ అండ్ హ్యాడ్ టు గో బ్యాక్ ఫర్ ఇట్. నేను నా పర్సు మర్చిపోయాను మరియు దానికోసం వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. నెక్స్ట్, కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ అంటే తిరిగిరా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వీ విల్ కమ్ బ్యాక్ అగైన్. వీ విల్ కమ్ బ్యాక్ అగైన్ అంటే మేము మళ్ళీ తిరిగి వస్తాము. మేము మళ్ళీ తిరిగి వస్తాము. వీ విల్ కమ్ బ్యాక్ అగైన్. కమ్ బ్యాక్ అంటే తిరిగిరా, అగైన్ అంటే మళ్ళీ, మేము మళ్ళీ తిరిగి వస్తాము. నెక్స్ట్, గో అవుట్. గో అవుట్ అంటే బయటకు వెళ్ళు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, వీ కెన్ గో అవుట్. వీ కెన్ గో అవుట్ అంటే మనం బయటకు వెళ్ళవచ్చు. మనం బయటకు వెళ్ళవచ్చు అనడాన్ని వీ కెన్ గో అవుట్. అవుట్ అంటే బయటకి. నెక్స్ట్, పాయింట్ అవుట్. పాయింట్ అవుట్ అంటే ఎత్తి చూపడం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు పాయింట్ అవుట్ వన్ థింగ్. ఐ వాంట్ టు పాయింట్ అవుట్ వన్ థింగ్ అంటే నేను ఒక విషయాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు పాయింట్ అవుట్ వన్ థింగ్. వన్ థింగ్ అంటే ఏదైనా విషయాన్ని. సో నేను ఒక విషయాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నాను. నెక్స్ట్, ఫైండ్ అవుట్. ఫైండ్ అవుట్ అంటే కనిపెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, దట్స్ ఏ టెరిబుల్ వే టు ఫైండ్ అవుట్. దట్స్ ఏ టెరిబుల్ వే టు ఫైండ్ అవుట్ అంటే దానిని కనిపెట్టడం చాలా భయం, లేదా ఆ మార్గాన్ని కనిపెట్టడం చాలా భయం. టెరిబుల్ అంటే భయం, వే అంటే మార్గం. సో దట్స్ ఏ టెరిబుల్ వే టు ఫైండ్ అవుట్, దానిని కనిపెట్టడం కొంచెం భయం. నెక్స్ట్, కమప్. కమప్ అంటే పైకి రా. ఫర్ ఎగ్జాంపుల్, ద సేమ్ ప్రాబ్లమ్స్ కమప్ ఎవ్రీ టైమ్. ద సేమ్ ప్రాబ్లమ్స్ కమప్ ఎవ్రీ టైమ్ ప్రతిసారి అవే సమస్యలు పైకి తలెత్తుతున్నాయి. ప్రతిసారి అవే సమస్యలు పైకి తలెత్తుతున్నాయి అనడాన్ని ద సేమ్ ప్రాబ్లమ్స్ కమప్ ఎవ్రీ టైమ్. కమప్ అంటే పైకి తలెత్తడం లేదా పైకి రా. నెక్స్ట్, మేకప్. మేకప్ అంటే తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, దే మేకప్ ది మాస్ ఆఫ్ బుక్స్. దే మేకప్ ది మాస్ ఆఫ్ బుక్స్ అంటే వారు మాస్ ఆఫ్ బుక్స్ని తయారు చేశారు. వారు మాస్ ఆఫ్ బుక్స్ని తయారు చేశారు అనడాన్ని దే మేకప్ ది మాస్ ఆఫ్ బుక్స్.
నెక్స్ట్ టేక్ ఓవర్. టేక్ ఓవర్ అంటే స్వాధీనం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, షీ హ్యాడ్ టు లెట్ ఇమాజినేషన్ టేక్ ఓవర్. షీ హ్యాడ్ టు లెట్ ఇమాజినేషన్ టేక్ ఓవర్ అంటే ఆమె కల్పనను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది, లేదా ఆమె టాలెంట్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది అనడాన్ని షీ హ్యాడ్ టు లెట్ ఇమాజినేషన్ టేక్ ఓవర్. ఇమాజినేషన్ అంటే కల్పన. నెక్స్ట్ కమ్అట్. కమ్అట్ అంటే బయటికి రా. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్అట్ హియర్. ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్అట్ హియర్ అంటే నేను బయటకు రాకూడదు. నేను బయటకు రాకూడదు అనడాన్ని ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్అట్ హియర్. కమ్అట్ అంటే బయటికి, హియర్ అంటే అక్కడికి లేదా ఎక్కడికి. సో నేను బయటకు రాకూడదు. ఐ షుడ్ నాట్ హ్యావ్ కమ్అట్ హియర్. నెక్స్ట్ కమ్ ఇన్. కమ్ ఇన్ అంటే లోపలికి రా. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ వాంట్ టు కమ్ ఇన్ ఫర్ ఏ కప్ ఆఫ్ టీ. డూ యూ వాంట్ టు కమ్ ఇన్ ఫర్ ఏ కప్ ఆఫ్ టీ అంటే మీరు ఒక కప్పు టీ కోసం లోపలికి రావాలనుకుంటున్నారా. డూ యూ వాంట్ టు కమ్ ఇన్ ఫర్ ఏ కప్ ఆఫ్ టీ. నెక్స్ట్ గో డౌన్. గో డౌన్ అంటే కిందకి వెళ్ళు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద ట్రీస్ రూట్స్ గో డౌన్ 3 meters. ద ట్రీస్ రూట్స్ గో డౌన్ 3 meters అంటే చెట్టు యొక్క వేళ్ళు 3 కిలోమీటర్లు కిందకి వెళ్తాయి. ద ట్రీస్ రూట్స్ అంటే చెట్టు యొక్క వేర్లు, గో డౌన్ అంటే కిందకి వెళ్ళడం. సో ద ట్రీస్ రూట్స్ గో డౌన్ 3 meters. నెక్స్ట్ వర్కౌట్. వర్కౌట్ అంటే పని చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హోప్ ఇట్ విల్ వర్కౌట్ వెల్. ఐ హోప్ నాకు నమ్మకం ఉంది. ఇట్ విల్ వర్కౌట్ వెల్ అది బాగా పనిచేస్తుంది. హోప్ అంటే నమ్మకం లేదా ఆశించడం. ఇది బాగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను అనడాన్ని ఐ హోప్ ఇట్ విల్ వర్కౌట్ వెల్. నెక్స్ట్ సెట్ అవుట్. సెట్ అవుట్ అంటే ఏర్పాటు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, సెట్ అవుట్ ది మీల్ ఆన్ ది టేబుల్. సెట్ అవుట్ ది మీల్ ఆన్ ది టేబుల్. టేబుల్ మీద భోజనం ఏర్పాటు చేయండి. టేబుల్పై భోజనం ఏర్పాటు చేయండి అనడాన్ని సెట్ అవుట్ ద మీల్ ఆన్ ది టేబుల్. నెక్స్ట్ టేకప్. టేకప్ అంటే తీసుకో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మేబీ యూ షుడ్ టేకప్ ఏ గిఫ్ట్ బాక్స్. మేబీ యూ షుడ్ టేకప్ ఏ గిఫ్ట్ బాక్స్ అంటే బహుశా మీరు బహుమతి పెట్టెను తీసుకోవాలి. బహుశా మీరు బహుమతి పెట్టెను తీసుకోవాలి అనడాన్ని మేబీ యూ షుడ్ టేకప్ ఏ గిఫ్ట్ బాక్స్. నెక్స్ట్ గెట్ బ్యాక్. గెట్ బ్యాక్ అంటే తిరిగి పొందడం. ఫర్ ఎగ్జాంపుల్, దే ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు అస్. దే ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు అస్ అంటే వారు మా వద్దకు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. వారు మా వద్దకు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు గెట్ బ్యాక్ టు అస్. వారు మా వద్దకు మళ్ళీ తిరిగి రాబోతున్నారు. నెక్స్ట్ సిట్ డౌన్. సిట్ డౌన్ అంటే కూర్చో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, కమ్ లెట్స్ సిట్ డౌన్ హియర్. కమ్ కమ్ అంటే రండి. లెట్స్ సిట్ డౌన్ హియర్ ఇక్కడ కూర్చుందాము. రండి ఇక్కడ కూర్చుందాము అనడాన్ని కమ్ లెట్స్ సిట్ డౌన్ హియర్. నెక్స్ట్ టర్న్ అవుట్. టర్న్ అవుట్ అంటే తిరగండి. ఫర్ ఎగ్జాంపుల్, ద క్రాప్స్ విల్ టర్న్ అవుట్ వెల్. ద క్రాప్స్ విల్ టర్న్ అవుట్ వెల్. క్రాప్స్ అంటే పంటలు. టర్న్ అవుట్ అంటే తిరిగి రావడం. వెల్ అంటే బాగా అని అర్థం. సో పంటలు తిరిగి మళ్ళీ మనకు బాగా పండుతాయి అనడాన్ని ద క్రాప్స్ విల్ టర్న్ అవుట్ వెల్. పంటలు తిరిగి మళ్ళీ బాగా పండుతాయి. నెక్స్ట్ టేక్ ఆన్. టేక్ ఆన్ అంటే తీసుకో అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ టేక్ ఆన్ మోర్ దాన్ యూ కెన్ హ్యాండిల్. డోంట్ టేక్ ఆన్ అంటే తీసుకోవద్దు అని అర్థం. మోర్ దాన్ ఒకటి కంటే ఎక్కువ అనడాన్ని మోర్ దాన్ అంటారు. యూ కెన్ హ్యాండిల్ నువ్వు హ్యాండిల్ చేయలేనివి తీసుకోవద్దు, లేదా మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ తీసుకోవద్దు అనడాన్ని డోంట్ టేక్ ఆన్ మోర్ దాన్ యూ కెన్ హ్యాండిల్. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. నెక్స్ట్ గివ్ అప్. గివ్ అప్ అంటే వదులుకో అని అర్థం. కీప్ ఆన్ గోయింగ్, నెవర్ గివ్ అప్. కీప్ ఆన్ గోయింగ్ అంటే కొనసాగించండి లేదా ఏదైనా చెయ్యండి, బట్ నెవర్ గివ్ అప్. నెవర్ అంటే ఎప్పటికీ, గివ్ అప్ అంటే వదులుకోకుండా. సో కీప్ ఆన్ గోయింగ్, నెవర్ గివ్ అప్ ఎప్పటికీ వదులుకోకుండా కొనసాగించండి. నెక్స్ట్ గెటప్. గెటప్ అంటే లే అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెటప్ ఎర్లీ. షీ ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెటప్ ఎర్లీ అంటే
ఆమె పొద్దున్నే లేవడం చాలా కష్టంగా ఉంది. షీ ఫైండ్స్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు గెట్ అప్ ఎర్లీ. డిఫికల్ట్ అంటే కష్టం. నెక్స్ట్ లుక్ అప్. లుక్ అప్ అంటే పైకి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ దే ఆల్ లుక్ అప్ టు దేర్ టీచర్. దే ఆల్ లుక్ అప్ టు దేర్ టీచర్. వారంతా తమ గురువు వైపు చూస్తున్నారు. వారంతా తమ గురువు వైపు చూస్తున్నారు అనడాన్ని దే ఆల్ లుక్ అప్ టు దేర్ టీచర్. లుకప్ అంటే పైకి చూడడం లేదా వైపు చూడటం. వారంతా తమ గురువు వైపు చూస్తున్నారు. సో చూసారు కదండి ఫ్రేజల్ వెబ్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఈరోజైతే మనం 25 ఫ్రేజల్ వెబ్స్ నేర్చుకున్నామండి. టుమారో ఇంకొక 25 నేర్చుకుందాం. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.